నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ మండలి సోమవారానికి వాయిదా. వివిధ శాఖల బడ్జెట్పై జరగనున్న చర్చ. ఇకపై 10th పరీక్షలుండవు. విద్యా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తమిళనాడులోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం. స్పాట్లో 8 మంది మృతి, పలువురికి గాయాలు. మిడిల్ ఈస్ట్లో హై రిస్క్ జోన్లుగా 11 దేశాలను ప్రకటించిన డీజీసీఏ. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎయిర్లైన్స్కి కీలక సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ కీలక అలర్ట్ జారీ చేస్తుంది. విమాన ప్రయాణాలపై అప్రమత్తంగా ఉండాలని ఎయిర్లైన్స్కు సూచించింది. మొత్తంగా 11 దేశాలకు డీజీసీఏ హై రిస్క్ జోన్లుగా ప్రకటించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, కువైట్, జోర్డాన్, లెబనాన్, ఖతార్, యూఏఈ వంటి దేశాల మీదుగా వెళ్లే విమానాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియా, ఒమాన్ ప్రాంతాల్లో ప్రయాణించే విమానాలు 32,000 అడుగుల ఎత్తుకు పైగా ప్రయాణించాలని కండిషన్ విధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ రూట్లను పునఃసమీక్షించుకోవాలని, అవసరమైతే మార్పులు చేయాలని డీజీసీఏ ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సేలంలోని అరియానూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని, సరుకు రవాణా వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో మినీ వ్యాన్లో ఉన్న 5గురితో పాటుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న 3 ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కొండలంబట్టి, మొగొండం జవాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ పెను సంచలనాన్ని రేపుతుంది. ఇకపై రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండబోవని చెప్పుకొచ్చారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తానే స్వయంగా వెళ్లి కేసీఆర్ను పరామర్శిస్తానని వెల్లడించారు. హిల్డ్ పాలసీ, టీడీఆర్ అంశాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఆయన తిప్పికొట్టారు. ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. భూ బదలాయింపు ఛార్జీలు వసూలు చేస్తే స్కామ్ అనడం ఏంటని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం 25% ఖర్చు పెడుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై బీజేపీ నేతల మౌనాన్ని సీఎం తప్పుపట్టారు. పోలీసులపై కాల్పులు జరిగేంత వరకు పరిస్థితి వచ్చినా బీజేపీ నేతలు ఎందుకు విచారణ కోరడం లేదని నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఉగాది సెలవులను సరదాగా గడుపుదామని వచ్చిన బీటెక్ విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు భద్రాచలంలోని తమ మిత్రులతో కలిసి పురుషోత్తంపట్నం సమీపంలోని కొల్లిగూడెం ఇసుక ర్యాంపు వద్ద నదిలోకి దిగారు. ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ప్రవాహం ఉద్రిక్తికి 7 కొట్టుకుపోగా 2 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన అభిరామ్, శ్రీకర్ తేజ, సతీష్, నవదీప్ కోసం పోలీసులు గజ ఎత్తుగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ ధాన్యం బకాయిలపై వనపర్తి జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. వనపర్తి మండలం నాచుహళ్లి సమీపంలోని రిలిక్ రైస్ మిల్లులో అధికారులు సోదాలు చేపట్టారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన సుమారుగా 31 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. మిల్లులోని ధాన్యం నిల్వలతో పాటుగా 6 వాహనాలను కూడా సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఎంఆర్ఓ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రిలిక్ ఇండస్ట్రీస్ నాచార్లిలో వీళ్ళు ప్రభుత్వానికి సిఎంఆర్ కింద 31 కోట్ల పైనగా బకాయి పడి ఉన్నందున
దీనికి సంబంధించిన మూవబుల్ ప్రాపర్టీస్ ని మనం అటాచ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి మిషనరీ, అదేవిధంగా 1.5 ACK దాకా బాయిల్డ్ రైస్ ఉంది ఈ ప్రిమిసెస్ లో. వాటిని మన హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఈరోజు సీల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్ కానీ ఏమైనా కూడా అవన్నీ సీల్ చేసి ఈరోజు మనము మన హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఫర్దర్ గా ఇదే విషయాన్ని ఏం తీసుకున్నాం, ఏం సీజ్ చేసినాం అనేది పంచాంగం నిర్వహించుకొని ఈ విషయాన్ని వాళ్ళకి అంటే ఇండస్ట్రీస్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాటి యొక్క విలువ వాల్యుయేషన్ అంతా ఫర్దర్ గా దీనికి ఆక్షన్ తీసుకోవడానికి డేట్ ని మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 6 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఏవి ఉన్నాయి అవి మొత్తం ఇప్పుడు లిస్ట్ చూసుకొని దాన్ని ఆర్టీఓ గారి కన్సల్ట్ చేసి దాని ప్రకారం మనం హ్యాండ్ ఓవర్లో చేసుకోవడం జరుగుతుంది. భక్తిభావం ఉట్టిపడేలా అంబర్పేట్ నియోజకవర్గంలో శ్రీ సీతారాముల శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న అంబర్పేట MCH గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర్ సావర్కర్ చౌక్ వరకు అత్యంత వైభవంగా యాత్ర నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇక హిందూ ధర్మ పరిరక్షణ మరియు ఐక్యమత్యాన్ని చాటి చెప్పేందుకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని కన్వీనర్ గౌతమ్ రావు కోరారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలో జరగబోయేటువంటి శోభాయాత్ర గురించి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియజేయడం కొరకు మీ ముందు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. గతంలో కూడా అంబర్పేట గ్రౌండ్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. యావత్ దేశంలో శ్రీరామనవమి సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క అంబర్పేటలో నిర్వహించడం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా అంబర్పేట గ్రౌండ్ నుంచి కూడా మొదలైనటువంటి శోభయాత్ర కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు చేరే వరకు మధ్య ఉన్నటువంటి అన్ని బస్తీలకు సంబంధించినటువంటి ఈ అంబర్పేటలో నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క అంబర్పేటలో ఉన్నటువంటి సాంస్కృతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చిన్నారులు కూడా వేదికలు వేసుకొని ఏ బస్తీకి ఆ బస్తీ వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాగతం కూడా పలుకుతూ ఉన్నారు. పోయినసారి కన్నా కూడా ఎక్కువ మండపాలు వేయడం, ఎక్కువ మాతృమూర్తులు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొబోతున్నారు. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. ఈ శోభయాత్ర రాజకీయాలకు అతీతంగా అంబర్పేటలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క శోభయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా కోరుతా ఉన్నాను అంబర్పేటలో ఉన్నటువంటి అందరినీ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సమర శంఖాన్ని పూరించారు. నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలో రాష్ట్ర మంత్రి వాకిట శ్రీహరి నివాసాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే 18,000 కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తీసుకుని మంత్రి ఇంటికి ముందుకు చేరి బైఠాయించారు. ఈ నెల 28లోగా ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మందికి 18,000 లెక్కల మీరు వేతనం ఇస్తే కేవలం 610 కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయి. 610 కోట్ల రూపాయలు 28,000 మంది ఆశా వర్కర్లకి మీకెందుకు మనసు రాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అది కూడా ఇప్పటికే ఇస్తున్నది పక్కకు పెడితే మీరు కొత్తగా పెంచితే గాన 310 కోట్లు మాత్రమే అవుతాయి. ఎంతసేపు ఆగాలని కన్విన్స్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలి. ఈరోజు 2 ఏళ్ళు దాటి 3వ ఏళ్ళు నడుస్తూ ఉంది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినావు. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీకు ఇంకా కూడా మరి వాళ్ళ గురించి ఆలోచించడానికి మీకు మనసు రాకపోతే మరి మీరు మా సమస్య న్యాయమైంది తప్పకుండా పరిష్కారానికి ముందుకు రావాలి. లేకపోతే
మీరు ఈ నెల అసెంబ్లీలో జరిగే 28వ తారీఖు నాడు జరిగే కార్యక్రమంలో చలో అసెంబ్లీ కార్యక్రమంలో మరి రణరంగానే మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ సమస్య పరిష్కారం చాలా న్యాయమైన సమస్య, మీరు హామీ ఇచ్చిన సమస్య మరొకసారి గుర్తు చేసేదాని కొరకు ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఖైరతాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష ఒక ముఖ్యమంత్రిలాగా లేదని, వీధి రౌడీలాగా ఉందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలన్న రేవంత్ ఇప్పుడు కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాలను మర్చిపోయేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వర్క్షాప్లో మాట్లాడినట్టు కాంగ్రెస్ సమావేశాల లెక్క మాట్లాడడం, అహంకారంతో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా 6 గ్యారెంటీల గురించి అడగడం జరిగింది. ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్తుండు. 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఒక మహిళలకు 2,500 తప్ప మిగతా అన్ని అమలు చేసినామని చెప్తుండు. అసలు సోయిండి మాట్లాడుతురా, సిగ్గు లేక మాట్లాడుతురా, సిగ్గుండి మాట్లాడుతురా, ఒకసారి ఆలోచించాలి. ఒక ఉచిత బస్సు తప్ప మిగతాయి అన్నీ తుసే, ఒక్క హామీ గ్యారంటీ కూడా అమలు కావట్లేదు. ఆ ఉచిత బస్సు కూడా మీకు తెలుసు ఎంతవరకు అమలు అవుతుందో, ఎట్లాంటి మహిళలు ఇబ్బందులు పడుతుందో మనందరూ తెలిసిన విషయం. సరే, అది పక్కన పెడితే మిగతా 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కావట్లేదు. అది ప్రజలందరూ తెలుసు, ఆయన మనసాక్షి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కానీ నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా అన్ని అమలవుతుందని చెప్తుండు. డిక్లరేషన్ పేరు మీద బీసీ సోదరుల్ని, ఎస్సీ సోదరుల్ని, గిరిజన సోదరుల్ని అందరిని కూడా బురుడు కొట్టించిండు. డిక్లరేషన్ అన్నింటికీ మంగళం పాడిరు. అసలు ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు ఏం చేసినాం అని చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు చిందులేస్తుండు. ఒక సభా నాయకుడిగా ఉండి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన 2.5 సంవత్సరాలు ఏం చేసిండు, ఇంకా రేపు రాబోయే 2.5 సంవత్సరాలు ఏం చేస్తారని చెప్పాల్సింది పోయేసి అసలు సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడాడు. 2004లో ఎమ్మెల్యే కాకముందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాల మీద మంత్రి అయినని చెప్తుండ్రు. అరే సిగ్గులేనాడా, అసలు నీకు సంబంధం ఉందా? నువ్వు 2004లో నీ పరిస్థితి ఏంది? నువ్వు ఎక్కడున్నావు? అదే కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం రావడం కొరకు మా కేసీఆర్ గారిని, సోనియా గాంధీతో పాటు అప్పుడు రాజశేఖర రెడ్డి అందరూ బతిలాడి అలయన్స్లు తీసుకురు. ఎందుకంటే అధికారం రావాలి కాబట్టి. మా కేసీఆర్ గారు నిర్మోహమాటంగా సిడబ్ల్యూసీలో పెట్టాలి, కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టాలి, తెలంగాణ గురించి తెలంగాణ ఇవ్వాలని చెప్తే రాష్ట్రపతి ప్రసంగం పెట్టాలని చెప్పి 10 కండిషన్లు పెట్టేసి అలయన్స్ పెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీతోటి. అప్పుడు 2004లో మా పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ పుణ్యాన్ని మీరు అధికారంలోకి వచ్చారు. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. పొత్తులో భాగంగా 2004లో మా హరీష్ రావు గారికి మంత్రి పదవి ఇచ్చారు. అంతే తప్ప ఎవడో దయాదాక్షిణ్యాల మీద వయసు పుణ్యాన మేము కాలేదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ రుద్రారం గణేష్ గడ్డ శ్రీ గణేష్ దేవస్థానంలో హుండీ లెక్కింపు చేపట్టారు. గత 86 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి 27.93 లక్షల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. వచ్చిన ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల కల్పనకు, ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని లావణ్య తెలియజేశారు. ఆదాయం లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఇన్స్పెక్టర్ రంగారావు గారు, గ్రామ పెద్దలు, గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇతరులందరూ పాల్గొనడం జరిగింది. హుండీ ఆదాయము, జనరల్ హుండీ ఆదాయం వచ్చేసి 26,44,922 రూపాయలుగా నమోదైంది. అన్నదానం హుండీ ఆదాయము 1,48,642 రూపాయలుగా నమోదైంది. భక్తులు దేవాలయ అభివృద్ధిలో పాల్గొని ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, మాకు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే రాలేదు, ఇదివరకు లెక్కింపులు ఎప్పుడు చెప్పలేదు. అంటే బంగారం వెండి మనం ఏం చేస్తామంటే మూట కట్టేసి ఈరోజు డేట్ రాసి హుండీలోనే పెడతాము. దానికి అప్రైజ్మెంట్ అధికారం ఉంటారు మనకి అన్ని దేవాలయాలకి. వారు వచ్చినప్పుడు ఆ మూటలన్నీ తేదీ ప్రకారంగా చూసి విప్పి వాళ్ళు మంచి అంటే వెండి బంగారం అని తేల్చి దాన్ని అప్రైజ్ చేసి గుడికి అప్పచెప్తారు.
అది అప్పటి వరకు ఉంది. ఈరోజు గణేష్ దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్పెక్టర్ రంగారావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లావణ్య గారు, నాతోటి డైరెక్టర్ మీడియా మిత్రులు, పోలీసు అధికారులు పాల్గొనడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. మొత్తం ఆదాయం వచ్చేసి 27,93,564 రూపాయలుగా రావడం జరిగింది. ఈ అమౌంట్ అంతా దేవాలయ అభివృద్ధి గురించి ఉపయోగిస్తాం. అంతేవిధంగా ప్రజలు కూడా గుడి అభివృద్ధికి సహకరిస్తున్నారు. అంతేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మంచి ఆదాయం లభిస్తుంది. రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉండి పెరుగుతూ ఆలయ అభివృద్ధికి భక్తులు పాల్గొని ఈ ఆలయాన్ని నిత్యాభివృద్ధి, నిత్య కళ్యాణం, కష్టదూరంగా చేయాలని మనసారా ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష్. నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో మట్టి దళారులు బరితెక్కిస్తున్నారు. కొండ కింది గుండె గ్రామంలో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తవ్వి నకరికల్ ప్రాంతానికి తరలిస్తున్నారు. వీటిని అడ్డుకున్న వారిపై సైదులు అనే వ్యక్తి దాడులకు పాల్పడుతూ భూతు పురాణంతో భయభ్రాంతులు గురి చేస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్ను అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. సర్పంచ్ గారు సొంత శ్రీశైలం వెళ్లే శివభక్తుల కోసం మార్కాపురం జిల్లా రాయవరం రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడ్డన చేసి వారితో ముచ్చటించారు. ఉగాది పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి సేవలు అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే కొనియాడారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన 16 ఏళ్ల పిన్నబోయిన రామసైదులు అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నర్సరావుపేటలో 9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి సెలవుల్లో గ్రామానికి వచ్చి ఇలా వెగచిదిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. If you put an update, stay tuned in.